బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినిమా ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లేఖను విడుదల చేసింది. దాదాపు 30% వేతనం పెంచిన వారి షూటింగ్స్ కు మాత్రమే వెళ్లాలని తెలిపింది. నిన్న ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన వేతనాలు వెంటనే అమలు చేయాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. అయితే ఏ రోజు వేతనాలు ఆ రోజే ఇవ్వాలని కోరింది. 30% వేతనాలు పెంచి ఇచ్చిన వారికి షూటింగ్లకు మాత్రమే పాల్గొనాలని ఫెడరేషన్ నాయకులు నిర్ణయించారు. ఇక ఈ నిర్ణయంతో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న చిత్రాలపై ప్రభావం పడనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్. థ్యాంక్ యూ వెనుల. తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్ బంద్ కు పిలుపునిచ్చింది. ముఖ్యంగా వారికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి వేతనాలకు ఈ సంబంధించినటువంటి వేతనం గురించి దాదాపు కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు ప్రొడ్యూసర్స్ కు సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ లో కూడా అనేక చర్చలు జరిగిన నేపథ్యంలో జరుపుకుంటూ వస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉన్నటువంటి సంబంధించిన సెక్టార్స్ కానీ నిర్మాతలు, ముఖ్యంగా నిర్మాతలు, ప్రొడ్యూసర్లు వచ్చే ఏడాది పెంచుతామో ఒక 6 నెలలు పెంచుతామో వస్తున్నారు. అయితే ఇప్పటిదాకా చూసినటువంటి ఫెడరేషన్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఈ రోజు నుంచి షూటింగ్స్ బంద్ అని నిన్ననే ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు కూడా షూటింగ్ లకు పాల్గొనొద్దు, ఎక్కడ షూటింగ్స్ అక్కడే ఆపివేసింది. ఎంతటి పెద్ద హీరో అయినా చిన్న సినిమాలు అయినా సరే ఖచ్చితంగా ఆడలేదు. ఎందుకంటే వీళ్ళ వేతనాల విషయంలో ఎటువంటి క్లారిటీ ఫిలిం ఛాంబర్ ఇవ్వట్లేదు, మనకు వేతనాలు పెంచట్లేదు. సో కాబట్టి షూటింగ్స్ బంద్ చేయాలండి. దాని నేపథ్యంలో ఈ రోజు అల్లరి నరేష్ సినిమా ఓపెనింగ్ ఉంది, అది కూడా అది ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఫెడరేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ లేకపోతే, ఆఫీస్ బాయ్ నుంచి దీనికి సంబంధించినటువంటి క్రాఫ్ట్స్ అందరి అంటే ప్రతి ఒక్కరు లేకపోతే షూటింగ్స్ అంటే ఓపెనింగే ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే షూటింగ్స్ పరిస్థితిగా చూసుకోండి, వాళ్ళు లేకపోతే షూటింగ్స్ జరిగేటువంటి పరిస్థితి లేదు. సో అయితే ఫిలిం ఛాంబర్ మాత్రం ఇంకో వైపు ఏమంటుందంటే, మాతో చర్చలు ఉండగా ఎటువంటి నిర్ణయం తీసుకోవడం కాదు, ఇది ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్, సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే సినిమా చాలా ఇబ్బందుల్లో ఉంది, సక్సెస్ రేట్లు చాలా తక్కువ ఉంది. అలాగే కాకుండా ఈ సినిమాలన్నిటి కూడా ప్రస్తుతానికి థియేటర్కి వచ్చే పరిస్థితి లేదు, థియేటర్లు కూడా వెలవెలబోతున్నాయి. సో ఇటువంటి సమయంలో మీరు పెంచితే నిర్మాతలకు మరింత భారం అవుతుంది, హీరో రెమ్యునరేషన్స్ అవి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో దయచేసి దీని మీద వెనక్కి తగ్గండి అని చెప్పేసి ఫిలిం ఛాంబర్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. అయితే మాత్రం ఫెడరేషన్ సంబంధించిన వాళ్ళు మాత్రం అసలు ససేమీరా అంటున్నారు. దీనికి సంబంధించి బంద్ కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతం బంద్ కూడా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ షూటింగ్స్ ఆగిపోయి అవుట్డోర్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడే ఉండిపోయారు. అంటే షూటింగ్స్ బంద్ చేసుకొని అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్న దానికి 30% పెంచాలని, 30% పెంచాలి. అలాగే ఏ రోజు పేమెంట్ ఆ రోజు పేమెంట్ ఇవ్వాలనేది. ఎందుకంటే నిర్మాతలు చాలా మంది వరకు పేమెంట్స్ నెలలు సంవత్సరాలు చేస్తున్నటువంటి పరిస్థితి, దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. సో చాలా మంది నిర్మాతలు ఇవ్వట్లేదు, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన ఫిలిం ఛాంబర్ పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో వారం ఏంటంటే ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇస్తేనే, ముఖ్యంగా షరతు వీళ్ళ ఇంకో విషయం ఏంటంటే 30% ఇంకా తగ్గించినా పర్లేదు కానీ పేమెంట్ మాత్రం ఆ రోజు ఇవ్వాలనేది మాత్రం ప్రధాన డిమాండ్ ఉంది. ఎందుకంటే నిర్మాతలు చాలా మంది డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు అనేది మాత్రం కార్మికులు చెప్తున్నటువంటి విషయం. సో మొత్తానికి మాత్రం ఎక్కడికక్కడ షూటింగ్స్ ఆగిపోయాయి. అసలు స్టార్ సినిమాలకు కూడా ఎవరు కూడా ముందు వెనక చూడకుండా కూడా షూటింగ్స్ బంద్ చేశారు. మనం స్టూడియోలు కూడా ప్రస్తుతానికి వెలవలబోతున్నాయి. మొత్తానికి ఫిలిం నగర్, అలాగే శ్రీనగర్ కాలనీలో, యూసఫ్గూడలో కూడా కార్మికులందరూ రోడ్లపై బైఠాయించారు. మేము షూటింగ్స్ బంద్ రావని చెప్పేసి వాళ్ళు పిలుపునివ్వడం, దానికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు కూడా ఈ రోజు ఆఫీసుల చుట్టూ, ఆ ఈనెల చుట్టూ కూడా ఛాంబర్లు కూడా చేయడానికి ఉన్నారు. అయితే మరోవైపు ఫిలిం ఛాంబర్ మాత్రం ఎవరు మాత్రం వీళ్ళు చేసినటువంటి నిర్ణయానికి ఎవరు తీసుకోవద్దు. ఏ నిర్మాత అయినా ఎమర్జెన్సీగా సినిమాలు డేట్లు ప్రకటించిన నిర్మాతలు కావచ్చు, షూటింగ్స్ కి సంబంధించిన కాంబినేషన్ లో ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ లో ఈ రోజు వరకు చెల్లించి ఎవరైనా ఇస్తే మాత్రం వారిపై ఫిలిం ఛాంబర్ చర్యలు తీసుకుంటాం. ఛాంబర్ నుంచి కూడా వారి ఆ సినిమాలను బ్యానర్ను కూడా రద్దు చేస్తాం, వారికి మేము వారికి సహకరించామని చెప్పేసి కూడా అంటున్నారు. సో ప్రస్తుతానికి ఫిలిం ఛాంబర్ మాత్రం కూడా ఒక తగ్గేటువంటి పరిస్థితి కూడా ఏం కనిపించట్లేదు. ఈ బంద్ ఇదే రోజు కాదు, ఇంకా
కొన్ని రోజులు కొనసాగేటట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ వీరు ఇచ్చిన వెంటనే బంద్ ప్రకటించిన వెంటనే వాళ్ళు కూడా లెటర్ ఇచ్చి దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము, చర్చల్లో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం కాదు ఉన్న ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫెడరేషన్ కి మేము సహకరించాం, ఎవరు కూడా ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వకూడదు, ఇచ్చి షూటింగ్ లో పాల్గొన్నారు, అట్లా చేసిన వారికి మాత్రమే చర్యలు తీసుకుంటూ సహకరించామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో షూటింగ్స్ ఈ రోజే కాదు, మేబీ ఇప్పటికిప్పుడు ఈ రోజు 2 రోజుల్లో ఇది సద్దుమణిగే వ్యవహారంలా కనిపించట్లేదు. ఖచ్చితంగా షూటింగ్ కూడా మరికొన్ని రోజులు బంద్కు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. వేరేలా రైట్, థ్యాంక్ యూ అశోక్.